హాయ్ హలో నమస్తే. ఈరోజైతే పాడేయాలనుకున్న గ్యాస్కెట్స్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది, ప్లస్ పాడైపోయిన పిల్లో కవర్స్ని తీసేస్తాం కదండి, వాటిని తీసేయకుండా పాడేయకుండా ఎలా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఇవి మన ఇంటికి సంబంధించి చాలా యూజ్ అవుతాయి. వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ ఫర్ ఆల్ అండి. వీటి మూలన మనకి టైం సేవ్, మనీ సేవ్ అవుతుందండి. ఇవన్నీ కూడా మనకి జీరో కాస్ట్లోనే చక్కగా ఇంటికి అయితే ఉపయోగపడతాయండి. వీటిని పాడేయకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం గ్యాస్కెట్స్ కొన్ని రోజుల తర్వాత హార్డ్ అయిపోతాయి, వాటి మూలన విజిల్స్ రాకుండా పొంగిపోతాయని తీసి పాడేస్తుంటాం. అలా కాకుండా ఒక్కసారి వీటిని ఒక కడాయిలో నీళ్లు మరిగించి దాంట్లో కనుక ఇవి వేసేసి ఒక్కసారి వాటిని మడిగించిన తర్వాత ఇలా యూస్ చేసామనుకోండి, ఇవి సాఫ్ట్ అయ్యి చక్కగా కుక్కర్ మూతకి సెట్ అయ్యి మంచిగా విజిల్ వచ్చి కుక్కర్ అయితే యూజ్ అవుతుందండి గ్యాస్కెట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవే గ్యాస్కెట్స్ని ఇంకా పాడేసే టైంలో దీనినైతే చక్కగా బట్టలు ఆరేసుకునే ఒక హ్యాంగర్ కింద, ఆర్గనైజర్ కింద ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే దీనికి పురుకొస వాడి చూపిస్తున్నానండి. మీ దగ్గర పురుకొస ఉంటే పురుకొస, లేదా దండాలు కట్టుకునే తాళ్ళు ఉంటే అవి, లేదా వైర్స్ ఉంటాయి కదండి, కేబుల్ వైర్స్, వాటితో అయినా ఇది తయారు చేసుకోవచ్చండి. దాన్ని అయితే ఇలాగ 3 వైపులా కట్టేసుకున్న తర్వాత వాటికి క్లిప్స్ అనేది ఇందులో నేను 4 రకాలుగా యూస్ చేసి చూపిస్తున్నానండి. మీరు అలా క్లిప్స్ కూడా దీనికి హ్యాంగ్ చేసేసుకొని దీన్ని అయితే చక్కగా మంచిగా బట్టలు ఆరేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆరేసుకోవడానికి స్పేస్ చాలదు. అదే కాకుండా వర్షాకాలంలో కూడా బట్టలు ఆరేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇది కనుక ఇలా రెడీ చేసుకొని జీరో కాస్ట్ది మనం ఇంట్లోనే వీటిని ఆరేసుకోవచ్చండి. బట్టలు అయితే చక్కగా ఆరుతాయి. ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. ఈ గ్యాస్కెట్ని పడేయకుండా మనమైతే ఇలా చక్కగా మంచి హ్యాంగర్ కింద యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, బట్టలు ఆరేసుకునేడానికి ఇది ఎలాగనే చూపిస్తాను. చిన్న పిల్లల బట్టలు, కర్చీఫ్లు, ఇన్నర్స్ అన్నీ చక్కగా చూడండి ఇలాగా ఇంట్లోనే ఆరేసుకున్నాం అనుకోండి. వర్షాకాలంలోనే కాదు, ఎప్పుడైనా సరే చిన్న పిల్లల బట్టలు ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఇది చక్కగా అయితే యూజ్ అవుతుందండి. ఒక్కసారి అయితే ఈ ట్రిప్ ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియోస్ ఇంకొంతమందికి వెళ్ళి వాళ్ళకి ఈ టిప్స్, ఇవి పనికి రాకుండా పాడేసే వస్తువులను మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుందండి. తర్వాత మనము క్లిప్స్ అనేవి ఇలా బాక్సుల్లో కానీ లేదా కవర్స్లో కానీ స్టోర్ చేస్తూ ఉంటాము. ఇవి బయటే పెడతాం కదండి, గాలి అవి వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా పాడేసే ఈ గ్యాస్కెట్కే కనుక ఈ క్లిప్స్ కనుక చక్కగా పెట్టేసుకొని దీనిని మనము బయట ఎక్కడైతే యూస్ చేస్తామో అక్కడ హ్యాంగర్కి దీన్ని తగిలించేసామనుకోండి, బయట చక్కగా ఇలా తీసి మనము క్లిప్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుందండి. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రిడ్జ్ కింద చాలా ఇరుకు ప్లేస్ అండి, చీపురు కూడా దూరదు. ఒకవేళ చీపురు పెట్టి క్లీన్ చేసిన చీపురు అంతా, కొత్త చీపురు కొన్ని రోజులకే పాడైపోతుందండి. అలా పాడవకుండాను ఫ్రిడ్జ్ కింద క్లీన్ చేసుకోవాలనుకోండి, మంచి యూస్ఫుల్ టిప్ అండి ఇది. కంపల్సరీని అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది, కొత్త ఫ్రిడ్జ్లు కొనుక్కొని పెద్దవి కొనుక్కున్నప్పుడు. అలాంటప్పుడు ఇది నేను వాడేసిన పిల్లో కవర్ అండి. దీన్ని చిరిగిపోయింది, ఇంకా వాడకుండా పాడేద్దాం అనుకున్నా. అలాంటి దాన్ని నేను చక్కగా ఫ్రిడ్జ్ కింద భాగాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా యూస్ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి ఒక వైప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దానికి కనుక ఈ పిల్లో కవర్ పెట్టేసాను అనుకోండి, చక్కగా ఫ్రిడ్జ్ కింద కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ పిల్లో కవర్ అనే కాదండి, మనము యూస్ చేసి పాడేయాలనుకునే బనీన్ క్లాత్ బట్టలు ఏవైనా ఉంటాయి కదండి, వాటిని కనుక దీనికి పెట్టేసి చక్కగా ఇలా పురుకొసతో కట్టేసుకున్నాం అనుకోండి, దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్ని తడిపేసి ఫ్రిడ్జ్ కింద పెట్టామనుకోండి, మాప్ అయితే ఫ్రిడ్జ్ కిందకి పెట్టలేము కదా, కానీ ఈ కర్రతో ఇలా సెట్ చేసుకొని పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్ కింద ఏ దుమ్ము ధూళి లేకుండా చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అదే కాదండి, ఇరుగ్గా ఉండి గోడలకి ఇప్పుడు మట్టి దుమ్ము పట్టేస్తుంది కదండి, దాన్ని కూడా ఒకేసారి ఈజీగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఇది తడపకుండా మీకు చూపిస్తున్నానండి. దీన్ని మీరు చక్కగా తడిపేసి
దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చండి. దీన్ని ఇలాగే కాదండి, ఇప్పుడు మెష్ డోర్లు ఉంటాయి కదా, వాటికి చూడండి దుమ్ము ఎంత ఉంటుందో, వాటిని తడిగుట్టతో పెడతాం కదా, చిన్న క్లాత్తో కాకుండా ఇలాగ దీన్ని యూస్ చేసామనుకోండి, తడిపేసి దుమ్మంతా చక్కగా దీనికి ఇదిగో చూడండి ఇలా వచ్చేస్తుంది. ఒక్కసారిగా మెష్ డోర్ అయితే చక్కగా నీట్గా పావు గంటే పట్టే పనిని మనం 10 నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు సిలిండర్స్ వస్తాయి కదండి, వాటిని ఇలాగ వదిలేస్తాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వంటింట్లో దాకా వచ్చారనుకోండి, సిలిండర్ చూడటానికి నీట్గా ఉండదు, చిరాగ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం పాడేయాలనుకునే నైటీలు ఉంటాయి కదండి, చిరిగిపోయి ఫేడ్ అయిపోయి, వాటిని కనుక ఇలా యూస్ చేసామనుకోండి చాలా అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికి వచ్చేసి నైటీని మనం తిరగవేసేసి షోల్డర్స్ పార్ట్ వరకు ముడి వేసేసుకున్నాం అనుకోండి, ఇది చక్కగా ఒక కుచ్చులాగా వస్తుందండి. దీన్ని ఇప్పుడు నైటీని మళ్ళీ తిరగేసాం కదండి, సీదా చేసేసి ఇలా సిలిండర్ మీద వేసామనుకోండి, చూడండి మంచి పైన పువ్వులా డిజైనర్గా వస్తుంది. చూసే వాళ్ళకు కూడా చిన్న టీపాయ్ లాగా అంటే స్టూల్ లాగా కనిపిస్తుందండి. దీని మీద అయితే చక్కగా మనము చిన్న ఫ్లవర్ వాజ్ కానీ లేదా బాక్సెస్ కానీ డబ్బాలు కానీ ఉంటాయి కదండి, పోపుల డబ్బా లాంటివి, ఇలాంటివి పెట్టుకొని చక్కగా అయితే యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూసిన టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బియ్యానికి ఇలా సంచులు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పాడేయకుండా మంచి ఆర్గనైజర్ అయితే తయారు చేసుకోవచ్చండి. దీనికి శ్రమే కష్టము తర్వాత కుట్టాల్సిన పని ఏమీ లేదండి, ఈజీగా చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఓల్డ్ పిల్లో కవర్ తీసుకొని ఈ బియ్యము సంచిని పిల్లో కవర్లోకి దూర్చేసామనుకోండి, ఇది చక్కగా మంచి ఆర్గనైజర్ కింద తయారవుతుందండి. అది ఎలాగో తెలుసా అండి, ఇప్పుడు వర్షాకాలంలో మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళకి తడి అంటుకుంటుంది కదండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే కాళ్ళు తుడుచుకునే పట్టాకి తుడుచుకుంటూ ఉంటాం. ఆ పట్టా అనేది కొంచెం లావుగా ఉండి తొందరగా మురికి పట్టి మాసిపోయి వాసన వస్తూ ఉంటుంది. వాటిని మనం ఈ వర్షాకాలంలో వాష్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే తొందరగా ఎండవు కాబట్టి. అలాంటప్పుడు ఇలా పిల్లో కవర్కి లోపల ఈ రైస్ బ్యాగ్ని పెట్టేసి దీనిని గనక కాళ్ళు తుడుచుకునే పట్ట కింద వాడామనుకోండి, ఇది బాత్రూమ్స్ దగ్గర వాడుకోవచ్చు, చక్కగా బయట నుంచి వచ్చే దగ్గర వాడుకోవచ్చు అండి. దీనికి తుడుచుకున్నాం అనుకోండి కాళ్ళు, చక్కగా నీరు అనేది కిందకి చేరనివ్వకుండా ఆ రైస్ బ్యాగ్ వరకు చేరుతుంది. తర్వాత దీనిని చక్కగా బయట ఆరేసుకోవచ్చు. తర్వాత ఓన్లీ పిల్లో కవర్ అయితే పల్చగా ఉంటుంది కదా, నీట్గా చేత్తో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇలా డోర్ మ్యాట్ లాగా చేసుకోవచ్చు. అదే కాదండి, దీన్ని మనము వంటింటి దగ్గర అంట్లు తోముకుంటాం కదండి షింక్ దగ్గర, అలా తోమినప్పుడు గట్టు ఉంటుంది కదండి, గ్యాస్ గట్టు, అదంతా ఏమవుతుందంటే వాటర్ పడి ఇదిగో ఈ పక్కన చూపిస్తున్నా కదండి, అలా మరకలు పడి మురికిగా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించకుండా ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిల్లో కవర్ని దీని కింద వేసామనుకోండి, ఈ గట్టు మీదకి వాటర్ చేరనివ్వదండి, ఇది పీల్ చేసుకుంటుంది. అప్పుడు గట్టు కూడా మనము ఎక్కువ మరకలు పడవు, నీట్గా ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. చూడండి ఇలా వాటర్ పడ్డప్పుడు ఆ క్లాత్ పీల్ చేస్తుంది. దీన్ని చక్కగా బయట డ్రై చేసేసుకోవచ్చు. చూడండి ఇంత నీట్గాను ఉంటుందండి, అంట్లు తోమిన వాటర్ పడి మరకలు పడకుండా. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే పిల్లో కవర్తో మనము వాడేసిన పాత బట్టలు తీసి పడేస్తుంటాం కదండి, మంచిగా ఉంటే కొంతమందికి ఇచ్చేస్తాం, మిగిలిన ఉంచేస్తాము. అవి బ్యాగ్లో పెట్టేసి ఎలా పడితే అలా చిరాగ్గా ఉంటాయి. అలా కాకుండా ఈ పిల్లో కవర్లో పెట్టేసి ఉంచామనుకోండి, ఇది మంచి తరగడా కింద యూజ్ అవుతుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి పిల్లో కవర్ కింద. తర్వాత పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ఒక్కొక్కసారి వేరు అవుతాయి. అలా కాకుండా ఒక పిల్లో కవర్లో బెడ్షీటు మిగిలిన పిల్లో కవర్ ఇలా చక్కగా పెట్టేసి యూస్ చేసుకున్నాం అనుకోండి, ఇది దిండి కింద చక్కగా బెడ్షీట్ పిల్లో కవర్ మిస్ అవ్వకుండా కూడా ఉంటాయండి.